శ్రీ దత్త గురువాయ నమః. శ్రీ దత్త ప్రదక్షిణము. శ్రీ దత్త ప్రదక్షిణము అనాదిగా ఎందరో మహనీయులు ఆచరించిన ప్రదక్షిణ విధానంలా ఉన్నది. బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాన్ గతోపి వా యష్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యం తరత్సుచి అన్న శ్లోకం భావయుక్తంగా చదువుకొని శుచి అవ్వాలి. అప్పుడు శుద్ధి చేయబడి రంగువల్లులు దిద్దబడిన చోట కడిగి తుడిచిన ఒక చెక్క పీటనుంచాలి. దాని మీద దత్తాస్వామి చిత్రపటము, శ్రీగురి చరిత్ర గ్రంథము ఉంచాలి. వాటికి ధూప దీపాలు అర్పించాలి. ఆ దీపం 112 ప్రదక్షిణలు అయ్యే వరకు నిలిచేలా అమర్చాలి. అప్పుడు నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే స్మృతిదేహి మాం రక్ష భక్తి తే దేహి మేం దృఢాం అన్న శ్లోకం భావయుక్తంగా చదువుకుంటూ ప్రదక్షిణ ప్రారంభించాలి. యోగి రాజేంద్ర దత్తాత్రేయ, ఓ దయానిధి, మీకు నమస్కారము. నాకు మీపై దృఢమైన భక్తితో కూడిన స్మరణ ప్రసాదించి నన్ను రక్షించు అని దీని భావం. మొదటి ప్రదక్షిణ కాగానే ఓం వరదాయ నమః అని చెప్పి అటు తరువాత ఒక్కొక్క ప్రదక్షిణ చివర ఈ క్రింది నామాలు ఒక్కొక్కటి చొప్పున స్మరించాలి. కార్తవీర్యాది రాజ్యరాజ్య ప్రదాయ నమః. 3 అనాఘాయ నమః. 4 విశ్వాశ్లాఘ్యాయ నమః. 5 అమితాచారాయ నమః. 6 దత్తాత్రేయాయ నమః. 7 మునీశ్వరాయ నమః. 8 పరాశక్తి పదాశ్లిష్టాయ నమః. 9 యోగానందాయ నమః. 10 సదోన్మదాయ నమః. 11 సమస్త వైరి తేజ హృదే నమః. 12 పరమామృత సాగరాయ నమః. 13 అనసూయ గర్భరత్నరత్నాయ నమః. 14 భోగ మోక్ష సుఖప్రదాయ నమః. 15 శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. 16 శ్రీ నృసింహ సరస్వతి స్వామి సద్గురు పాదుకాభ్యాం నమః. పై నామాలు చెప్పినప్పుడల్లా ప్రతిసారి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. పై నామాలు 7 అవర్తాలు అయ్యేసరికి విధిపూర్వకమైన 112 ప్రదక్షిణలు పూర్తి అవుతాయి. పురుషులు మాత్రమే సంపూర్ణ సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. స్త్రీలు తమ 2 కాళ్లను కలిపి కుడివైపు నుండి వక్షస్థలం నేలకు తాకకుండా అర్ధసాష్టాంగ నమస్కారం మాత్రమే చెయ్యాలి. పై రీతిన 112 ప్రదక్షిణలు అయ్యాక పీట ఎదుట ప్రశాంతంగా కూర్చొని ఈ క్రింది శ్లోకాలను కలిపి 108 సార్లు జపించాలి. శ్రీ దత్త మంత్రాత్మక శ్లోకములు. 1 వరద కార్తవీర్యాది రాజరాజ్య ప్రదో నమః. విశ్లేషాఘ్యే మితాచారే దత్తాత్రేయో మునీశ్వర. పరాశక్తి పదాశ్లిష్టో యోగానంద సదోన్మద. సమస్త వైరి తేజో హృత్ పరమామృత సాగర. అనసూయ గర్భరత్న భోగ మోక్ష సుఖప్రద. శ్రీపాదవల్లభ పాతు శ్రీ నృసింహ సరస్వతి. ఇంతవరకు ఉదయం ప్రదక్షిణమైనది. సాయంత్రం పై చెప్పిన రీతిన శుచి పట్టు వస్త్రం ధరించి జగన్మాతను పీఠంపై ప్రతిష్ఠించి పంచోపచార పూజ చేసి దాని చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణం చేసేటప్పుడు సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే అనే శ్లోకం పఠించాలి. ప్రతి ప్రదక్షిణం చివర శరణాగత దీనార్థ పరిత్రాణ పారాయణే సర్వస్యార్థి హరే దేవి నారాయణి నమోస్తుతే అనే శ్లోకం చదివి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. ప్రదక్షిణ 108 అయ్యాక సుఖంగా పీఠంపై కూర్చొని ఈ క్రింది శ్లోకం 108 సార్లు తక్కువ లేకుండా యథాశక్తి జపించాలి. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయుచ్చ మే. గ్రహపీడ తొలగడానికి పై శ్లోకంలో సర్వబాధ అనే పదం ఉపకరిస్తుంది. రోగముక్తి కోరేవారు ఆ పదానికి బదులు సర్వరోగ అనే పదం చేర్చి చదువుకోవాలి. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో
సర్వరోగ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే అని. విఘ్నాలు తొలగించుకొనగరు వారు సర్వ విఘ్న అనే పదం చేర్చుకోవాలి. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వ విఘ్న ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నిత్యము 1000 సార్లు జపించే వారికి విముక్తి కలుగుతుంది. ఇష్టప్రాప్తి కోరేవారు పై శ్లోకంలో సర్వబాధా ప్రశమనం కురు అనే పదాలకు బదులు అభీష్ట సిద్ధి మే దేహి అని చదువుకోవాలి. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో అష్ట అభీష్టి సిద్ధి మే దేహి కురు శాంతిం ప్రయచ్చి మే అని చదువుకోవాలి. అభీష్ట సిద్ధికి ఈ శ్లోకాన్ని 1, 2 లేక 3 లక్షల సార్లు జపించాలి. మాసాల వ్యవధి పట్టవచ్చు. దత్త సాక్షాత్కారం కోరిన వారు గురుచరిత్ర పారాయణ ప్రదక్షిణపై చెప్పిన రీతిలో అందరూ చేయాలి. అందరూ చేసి తీరాలని కూడా నియమం లేదు. సమాప్తం.